విఆర్ఓ పోస్టుల గురించి మొత్తం చర్చ మొత్తం దాని గురించే నిరుద్యోగుల మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు ఏకైక చర్చ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు అనేటటువంటివి ఈ కాంగ్రెస్ ఇస్తుందో ఏదో తెలియదు. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ విఆర్ఓ. అసలు ఈ విఆర్ఓ పోస్టులు నింపడానికి చట్టం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేటటువంటిది. ఎందుకంటే విఆర్ఓలను తొలగించేటప్పుడు వాళ్ళు ఒక చట్టం చేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. మరి రద్దు చేసినటువంటి విఆర్ఓ వ్యవస్థను మళ్ళా యథావిధిగా విఆర్ఓలను రిక్రూట్మెంట్ చేయడం అనేటటువంటిది సాధ్యమా, చట్టం దీనికి ఒప్పుకుంటుందా అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అందరు విఆర్ఓలు అంటున్నారు. విజయన్ బుక్ స్టాల్ అయితేంది, అశోక్ నగర్లో అయితేంది, ఇప్పటికే విజేత కాంపిటీషన్లో రేవంత్ రెడ్డి గారి ఫోటోతోటి అన్నిటిళ్ళల్లో విఆర్ఓ పుస్తకాలు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే విఆర్ఓ అనేటటువంటిది నింపడానికి కుదరదు. పంచాయత్ సెక్రటరీ అప్పుడు ఏ విధంగా పంచాయతీరాజ్ యాక్ట్ని తీసుకొచ్చి జూనియర్ పంచాయత్ సెక్రటరీ అనేటటువంటి ఒక పోస్టును క్రియేట్ చేసిర్రో ఆ విధంగా ఇప్పుడు విఆర్ఓ నుండి జేఆర్ఓగా మార్చాలి. ఆ జేఆర్ఓగా మార్చి ఆ పేపర్ 2లో కూడా రెవెన్యూ చట్టాలన్నీ ఉండాలి. ఇప్పుడు ఇది జరిగితే తప్ప మనం చేయలేం. ఎందుకంటే మనకు విఆర్ఓ అనే పోస్టు ఉండదు. కాబట్టి దాన్ని జేఆర్ఓగా మార్చాలి, చట్టం చేయాలి. జేఆర్ఓగా చేస్తే ఉన్నటువంటి మంచి అంశం ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీగా పెట్టుకోవచ్చు. పోస్ట్ డిజిగ్నేషన్ ఎప్పుడైతే మార్చినామో దాని సిలబస్ను కూడా మార్చుకోవడానికి వెసులుబాటు దక్కుద్ది. అదే పంచాయత్ సెక్రటరీ అప్పుడు సెకండ్ పేపర్లో గతంలో ఉన్నటువంటిది ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో నింపినప్పుడు సిలబస్ ఏదుందో అట్లా కాకుండా ఇక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ని తీసుకొచ్చి పెట్టిరు కదా. ఆ విధంగా ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కు ఏదైతే ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉండడం వల్ల నష్టం జరుగుతుందో ఆ నష్టం నుంచి వాళ్ళని కాపాడడము, తర్వాత వీళ్ళు చదువుకున్నటువంటి చదువు కూడా రేపు ఉద్యోగం రాకుంటే గ్రామ స్థాయిలో వాళ్ళకు నిత్యము విఆర్ఓ వ్యవస్థతోటి వాళ్ళ భూతగాదాలతోటి వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ చదివిన చదువు ఉపయోగపడుతుంది. అందుకొరకు ఈ విఆర్ఓ వ్యవస్థను జేఆర్ఓగా మార్చినప్పుడు ఆ సిలబస్ మార్చుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మళ్ళొక్క చట్టం చేసి ఈ విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధీకరించి గ్రామానికి ఒక విఆర్ఓను నియమించాలనుకుంటుందో ఆ నియమించే తరుణంలో విఆర్ఓను జేఆర్ఓగా మార్చి ఆ ఎగ్జామ్కు పేపర్ 2లో రెవెన్యూ చట్టాలు, ఆర్ఓఆర్, మిగతా ఊళ్ళల్లో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో రెవెన్యూలో, భూ బదలాయింపులలో అలాంటికి సంబంధించినటువంటివి అక్కడ ఉన్నటువంటిది మనకు ఏదైతే రెవెన్యూ చట్టాలన్నీ అప్పుడు గతంలో నిజాం కాలంలో ఉర్దూలో ఉండేదో ఆ పదజాలము, ఆ పారిభాషిక పదకోశము, వీటన్నిటినీ సిలబస్లో ఆలోచించి పెడితే మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ దిశగా ప్రభుత్వం నడవాలి. ఇప్పుడు నింపేటటువంటి పోస్టుల్లో మొత్తం పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నింపాలి. తీసేసి వాళ్ళని వేరే దగ్గర పెట్టినటువంటి వాళ్ళని మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చి అక్కడున్న పోస్టులను ఖాళీగా చూపించి ఆ పోస్టులకు మళ్ళీ ఎప్పటికో నోటిఫికేషన్ ఇవ్వడము, ఇదంతా నిరుద్యోగులకు నష్టం జరిగేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ నింపడానికి వస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఒక చిత్తశుద్ధితోటి, ఒక విచక్షణతోటి ఆలోచించి ఈ రిక్రూట్మెంట్ మొత్తాన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్గానే చేస్తే మంచిది. ఈ పోస్టుల్ని వేరే వాళ్ళకి ఇవ్వద్దు, ఉన్నోళ్ళను అక్కడనే ఉంచండి అనేటటువంటి నిరుద్యోగుల విన్నపం. ఇక్కడ పేపర్ మార్చమనేటటువంటిది, పోస్ట్ డిజిగ్నేషన్ మార్చమనేటటువంటిది మా యొక్క విన్నపం. దీనికి కూడా ప్రభుత్వ పెద్దలు సహకరించాలి, ఆలోచించాలి, ఆ దిశగానే ఉండాలి. గతంలో కూడా రియాజ్ గారు ఏదైతే చెప్పిండో మనకు ఆర్థమెటిక్ రీజనింగ్లతోటి ఎలాంటి ఉపయోగం లేదు, ఆ పేపర్లను పెట్టి నిరుద్యోగులను నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్నారు, ఇదంతా కొన్ని సెక్షన్లకే ఉపయోగము. ఇప్పుడు ఏదైతే ఉందో మ్యాక్సిమం గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నారు. చాలా కొంతమంది సైన్స్, నాన్ మ్యాథ్స్, హ్యుమానిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఆ డిసిప్లిన్లను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోషల్ వెల్ఫేర్లో, గురుకులాలలో, డిగ్రీలలో ఈరోజు హ్యుమానిటీస్ కూడా ఎక్కువ డిసిప్లిన్లు ఉన్నాయి. వీళ్ళందరికీ మంచి జరగాలన్నా, రేపు భవిష్యత్తులో వాళ్ళు చదువుకున్నది ఉపయోగపడాలన్నా సిలబస్ మార్చడం ముఖ్యం. కాబట్టి దీనికి రియాజ్ గారు, కోదండరామ్ రెడ్డి, ఈ ఆకునూరు మురళి గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి
ఈ సిలబస్ మార్చడం, డిజిగ్నేషన్ మార్చడం, ఉన్న పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వడానికి వీళ్ళందరి సహకారం అవసరం. వీళ్ళు కనుక ఇందులో ఎలాంటి సహకారం అందించకుండా ఉన్నట్టుగా వాళ్ళని తీసుకొచ్చి పెడితే మనకు ఎక్కువ పోస్టులు కలిసి వస్తాయని, మళ్ళా మిగులుతాయనే ఉద్దేశంతో కనుక ప్రభుత్వానికి ఒక అనవసరమైనటువంటి ఉచిత సలహాలు ఇచ్చి నిరుద్యోగుల కడుపు కొడితే కాంగ్రెస్ ఇప్పటికే నిరుద్యోగులకు దూరమైంది. ఇక సంవత్సరం గడిచింది, ఈ నిరుద్యోగులను దూరం చేసుకోవద్దు. దూరం చేసుకోకుండా ఉండాలంటే ఇప్పుడైతే మాకు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల దిశగా ఉండాలి. ఇప్పటికే నిరుద్యోగులు వెళ్ళి సెక్రటరియట్లో వీటన్నిటి గురించి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక గ్రూప్ 2 అయిపోయింది కాబట్టి ఈ వినతి పత్రాల జోరు కూడా అందుకోవాలి. నిరుద్యోగులందరికీ పేరు పేరున మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, జిల్లా లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మీ యొక్క నైతిక బాధ్యతగా మీకే ఉద్యోగం వస్తుంది కాబట్టి మీకొచ్చే ఉద్యోగం మాకేం రాదు. మీరందరూ జిల్లా లైబ్రరీలలో విఆర్ఓ పోస్టును జేఆర్ఓగా మార్చాలి. పేపర్ 2లో సిలబస్ మార్చాలి. అన్ని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నింపాలని ప్లకార్డులతోటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టండి. అన్ని గ్రూపులలో షేర్ చేయండి. మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ప్రతినిధులను కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. దీనిని కొద్ది రోజుల్లోనే ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలుచుదాం. అశోక్ నగర్ వేదికగా విఆర్ఓ పోస్టులకు ఖచ్చితంగా కొట్లాడదాం. వీటన్నిటి వెనక ఇప్పటికి పత్రాలు ఇవ్వడము, వీటన్నిటికి వెనక అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళే చేయడం జరిగింది. దాంట్లో కొద్దిగా మా మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు కూడా వెళ్ళి శ్రీధర్ బాబు గారితో వాళ్ళందరితోటి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడారు. ఇదంతా అశోక్ నగర్ వేదికగానే జరుగుతున్నది. అశోక్ నగర్ నిరుద్యోగులే ముందుంటున్నారు. ఎక్కడ చేసినా అందరం సహకరించుకొని పోదాం. ఈసారిగా ఇది కూడా మా ప్రధాన బాధ్యతగా తీసుకున్నాం. నిన్న యూనివర్సిటీలో కూడా సోదరులు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చేసిర్రు. ఆ యూనివర్సిటీలో చేసినట్టు అన్ని యూనివర్సిటీలలో జరగాలి, అన్ని లైబ్రరీలలో జరగాలి. ఖచ్చితంగా దీనిని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలుచుదామని అందరికి కూడా మీకు పేరు పేరున విన్నవించుకునేది ఏంటంటే దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచమని కోరుకుంటున్నాం.